ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో అమలవుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ కె చందన కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రణాళిక అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు గత 99 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించారు. అలానే రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్ తో పాటు వివిధ శాఖల అధికారులు, మండల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలకి జారీ చేయబడుతుంది. ఇది గత మార్చ్ 2024 నుంచి ప్రారంభమైంది. ప్రజాపాలనలో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయలకే సిలిండర్ అందజేయబడుతుంది. అలానే వారికి గత ఖరీఫ్లో క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా సింగరేణి మండలానికి 12 కోట్లు జారీ చేయబడింది గత ఖరీఫ్లో. అలానే మహాలక్ష్మి కింద అన్నిటికీ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయబడుతుంది. అలానే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా అవుతుంది. ఈ సన్న బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం అందజేయబడుతుంది. యూనిట్కి 6 కిలోల చొప్పున అందజేయబడుతుంది. ఈ నెల ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి కూడా ఈ ఏప్రిల్లో రేషన్ బియ్యం, సన్న బియ్యం జారీ చేయబడుతుంది. థ్యాంక్ యూ. 50,000 రూపాయల వరకు మేము ఉచితంగా ఇస్తాము. ఇవన్నీ సకల సౌకర్యాలను అందిపుచ్చుకోవడానికి మన గిరిజన విద్యార్థులకు మీరు చేయూత ఇస్తారని మీరు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గారి మీటింగ్ ఉండటం వల్ల వారి యొక్క సందేశాన్ని ఇప్పుడు మీ అందరూ కూడా తెలియజేస్తారు. పెన్షన్స్ మన మండలంలో 6,816 ఉన్నాయి. అందులో వృద్ధాప్య పెన్షను 2,733, విడో పెన్షను 2,692, డిజేబుల్ పెన్షను 1,068, క్యాడీ ట్యాపర్ పెన్షను 23, సింగిల్ ఉమెన్ పెన్షను 299. ఈ రకంగా 6,816 పెన్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం వారు ఇప్పటి వరకు పెన్షన్స్ మంజూరు చేయలేదు. అయితే ప్రెసిడెన్స్ కావాలనుకున్న అందరూ కూడా మీరు మీ గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అయిన నాగార్జున గారు కూడా పెన్షన్ దరఖాస్తు ఇస్తే కనుక, ప్రస్తుతం అయితే సాఫ్ట్వేరు ఓపెన్ అయి లేదు. మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ అన్ని దరఖాస్తులు స్క్రూటినీ చేసుకొని రెడీగా పెట్టుకుంటాము. కొత్త దరఖాస్తు మంజూరు చేసేటప్పుడు మాకు సాఫ్ట్వేరు ప్రొవిజన్ ఇచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా మేము ఆన్లైన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇంకా 99 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక భాగంగా ఈరోజు మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీడీఓ గారికి, అలాగే సమావేశానికి వచ్చిన మండల లెవెల్ ఆఫీసర్స్కి, సర్పంచెస్, అలాగే పత్రికా విలేకరులకి, అలాగే ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. రెవెన్యూ శాఖ తరఫున ప్రజాపాలన ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమల్లో ఉన్న మన కళ్యాణలక్ష్మి పథకాన్ని కానీ నిరంతరాయంగా కంటిన్యూ చేసుకుంటూ క్రమం తప్పకుండా మన మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరి అప్లికేషన్స్ని కూడా మనం పరిష్కరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి ఎప్పటి నుంచి ఎదురుస్తున్న చాలా ముఖ్యమైన రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి, అంటే ఏ స్కీమ్ అయినా కొంచెం టార్గెట్లు అని ఉంటాయి. దీని టార్గెట్ అంటే ఏం లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ మన దగ్గర 2,082 కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5,988 మంది యూనిట్స్ని మన కొత్తగా కార్డులు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ రేషన్ కార్డుల ఇష్యూలో ఇంకా అర్హులైన ఎవరున్నా కానీ మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే వాటిని కూడా పరిష్కరించుకొని, ఏ ఒక్కరు కూడా ఈ స్కీమ్లో మాకు కార్డు రాలేదనే వాడు ఉండకూడదు. దీనికి కూడా సర్పంచులందరూ కూడా గ్రామస్థాయిలో ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా కానీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రజలకి తెలియపరచాలని ఇప్పుడు వివిధ సమావేశాలు కానీ, పత్రికా ప్రముఖం కానీ, మీడియా రూపం కూడా చెప్పినప్పటికీ కూడా ఇంకా చాలామంది మాకు తెలియదు, కార్డు రాలేదు, వేరే సర్టిఫికేట్లు కావాలని, ఇప్పుడు మనకి ఆర్కెస్ట్రీ ఇష్యూ వచ్చినప్పుడు సర్టిఫికేట్ కావాలని, ఇలాంటి ఇష్యూస్ లేకుండా
ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే దాన్ని విధిగా మనం ముందుగా వచ్చేసి మనకు లబ్ధి పొందాలి, కానీ అది మన తెలియదని అనేవాడు ఇప్పుడు రాకూడదు. ఇప్పుడు ఏ స్కీమ్ పెట్టినా కానీ దాన్ని తెలియపరుచుకొని దాన్ని ఇమీడియట్గా పొందడానికి ట్రై చేయాలి. కానీ ఎవరు కూడా పెండింగ్లో ఉండొద్దని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ అధ్యక్షులు చెప్పినట్టు ఏ ఇష్యూలైనా సరే కోఆర్డినేషన్ కంపల్సరీ మాతోటి ఖచ్చితంగా ఇది జరిగే పని ఏది ఉన్నా కానీ మనం పెండింగ్ పెట్టుకోకుండా కోఆర్డినేషన్ తోటి మనందరం కూడా ఖచ్చితంగా ప్రతి సమస్య పరిష్కరించడానికి కోరుకుంటూ అందరికీ ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మనం మండల స్థాయిలో మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, దాని సర్పంచులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలు, జీపీఓలు కార్యాచరణ 10 రోజుల పాటు ప్రణాళిక మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా గౌరవ సర్పంచులందరూ కూడా మరి ఎన్నికైన రోజు నుంచి ట్రాక్టర్లు కొన్ని రిపేర్లో ఉన్నా కూడా అవన్నీ కూడా రిపేర్లు చేయించి చెత్త సేకరణకి ఆ గ్రామం సస్యశ్యామలం ఉండాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేయించి ప్రతిరోజు కూడా చెత్త సేకరణ తిప్పడం, అదేవిధంగా ఈ సమ్మర్ ఎండాకాలం వచ్చిన సందర్భంలో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మరి పైప్ లైన్లు ఎక్కడ లీక్ అయినా కూడా అది 24 గంటల్లో రెక్టిఫై చేసే విధంగా బోర్లు, హ్యాండ్ బోర్స్ కూడా చాలా పంచాయతీలలో మరి రిపేర్లు చేయించుకుంటాం జరుగుతుంది. మోటార్లు కాలిపోయినా మోటార్ని రిపేర్ చేయించి వెంటనే రెక్టిఫై చేసి మనం డ్రింకింగ్ వాటర్ సైడ్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమిటోరియా కానీ డంపింగ్ షెడ్స్ కానీ అవన్నీ కూడా క్లీనింగ్ చేయించుకొని పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా డోజర్స్ కూడా మనం వాడటం జరిగింది. గ్రామ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ ఉన్న ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకు పోతున్నా కూడా సైడు పిచ్చి మొక్కలు ఉండటం, అట్లాంటి వాటిని డోజింగ్ చేయించి కూడా డోజర్తోని మనం క్లీన్ చేసుకోవడం జరిగింది, చేసుకోవడం జరిగింది. ముందుగా పాలకవర్గాలకి, సర్పంచ్కి, అదే విధంగా ఉప సర్పంచ్ గారులకి, అదేవిధంగా పాలకవర్గ సభ్యులకి, మా పంచాయతీ కార్యాలయాల అందరికీ కూడా ఈ 3 నెలల కాలంలో ఈ 99 రోజుల ప్రణాళికలో మరి అన్ని మండలాల కంటే ధీటుగా పనిచేసినందుకు మీరందరినీ కూడా అభినందిస్తూ, మరి సర్పంచుల సంఘ అధ్యక్షులు గారు రంజిత్ గారు చెప్పినట్లు మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకుందాం. ఇది 99 రోజుల ప్రణాళిక కాబట్టి ఇది ఒక వారం 10 రోజుల్లో ఒకసారి మనం కూర్చొని దాన్ని పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా సర్పంచులతోని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, లేదంటే పంచాయతీ సెక్రటరీ మధ్యలో ఉన్నటువంటి ఏమైనా చిన్న గ్యాప్లు ఏమున్నాయో ఆ గ్యాప్లని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కూడా కొన్ని విషయాల్ని మన కుటుంబ సభ్యులతో మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి మీటింగ్ కూడా కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి వారం 10 రోజుల్లో మరి మీతోనే మాట్లాడిన తర్వాత కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకుందాం మనం. ఈ